హలో ఆల్! ఈరోజు మీకు చేపల పులుసు ఎలా చేయాలో నా స్టైల్‌లో చూపిస్తాను. ముందుగా పెనంలో ధనియాలు, మెంతులు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, 2 ఇలాచీలు, ఒక చెక్క వేసి దోరగా వేయించి పొడి చేసుకుందాం. తర్వాత నాన్ స్టిక్‌లో ఆయిల్ వేసి ఒక 2 ఉల్లిపాయలు వేసి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించి మిక్సీలో పేస్ట్ చేయాలి. తర్వాత చేపలకు పసుపు, ఉప్పు, కారం, మసాలా, ఉల్లిపాయల పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న కప్పు చింతపండు పులుసు వేసి ఒక గంట అలా పక్కన ఉంచాలి. చేపల పులుసు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. మా ఇంట్లో అయితే ప్రతి ఒక్కరికి ఇష్టమే. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ ద్వారా తెలియజేయండి. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీలైతే మీరు ఈవినింగ్ చేపల పులుసు చేసుకొని తర్వాత రోజు మార్నింగ్ తింటే చాలా రుచిగా ఉంటుందండి. తర్వాత స్టవ్ వెలిగించి మందపాటి గిన్నెలో ఆయిల్ వేసి జీలకర్ర, మెంతి, కల్యమాకు వేసి దోరగా వేయించండి. వీలైతే చిన్న మెంతి వాడండి, చాలా బాగుంటుంది చేపల పులుసు. తర్వాత అల్లం వెల్లిపాయ, పసుపు, ముందుగా కలిపి పెట్టుకున్న చేపలను ఇందులో వేసి మంచిగా ఆయిల్లో ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఆయిల్లో కంపల్సరీ ఆయిల్లో ఒక 5 నిమిషాలైనా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లోనే చేపలను నూనెలో మంచిగా వేయించండి. కంపల్సరీ హై ఫ్లేమ్లోనే చేస్తే చేపలు మంచిగా గట్టి పడతాయండి. హై ఫ్లేమ్లో నూనెలో వేగడం వల్ల ముక్కలు మంచిగా గట్టిపడి నీసు వాసన రాకుండా మంచి టేస్ట్ వస్తుంది. బొమ్మె చేపలు మా ఊళ్ళో కిలోకి 500 అండి. మీ ఊళ్ళో రేట్ ఎంత ఉందో మాకు కామెంట్ ద్వారా పెట్టండి. చేపలు కనీసం ఒక 3-4 టైమ్స్ మంచిగా ఉప్పేసి కడగండి, లేకపోతే నీసు వాసన వస్తుంది. చేపలు వేగాక చింతపండు రసం వేసి చేపలు హై ఫ్లేమ్లోనే ఉంచి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికేటప్పుడు గంట పెట్టి కలపకూడదు. వీడియోలో చూపిస్తున్న మాదిరిగా చేయండి. గంట పెట్టి కలపడం వల్ల చేపలు విరిగిపోతాయి. ఇలాగే ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. చూడండి ఎంత బాగుందో చేప, విరిగిపోలేదు. చాలా బాగుంది, పర్ఫెక్ట్ అయింది. దాదాపు అయిపోయినట్టే చేపల పులుసు. ఇప్పుడు మనకు మిగిలి ఉన్న గరం మసాలా అలాగే కొత్తిమీర వేసి దించేయడమే. నాకైతే చాలా బాగా వచ్చిందండి. మీకు ఎలాగా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి.